హలో అండి. నేను డాక్టర్ భావనాని. స్టార్ హాస్పిటల్ నానక్రామ్ గౌడ అనే బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈ మధ్య మనం ఆస్మా ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి బాడీ మీద, అట్లా చాలామందికి ఆస్మా ఉంటుంది చూస్తున్నాము. బట్ ఈ ఆస్మా అనేది మనం కంట్రోల్ చేసుకుంటే చాలా బావుంటుంది. సో, ముందే మనం ప్రతిసారి ఆస్మా వచ్చినప్పుడు ఇన్హేలర్స్ దగ్గర పెట్టుకోవటం, కావాల్సిన ఇన్హేలర్స్ వాడుకోవటం, అయి కంటిన్యూ చేసుకుంటూ ఉండటం. సీజన్‌కి ఏమైనా అలర్జీస్ ఉంటే మనం వెంటనే గుర్తించటం. లైక్ ఇప్పుడు దుమ్ము, ధూళి ఏమైనా వస్తున్నా, లైక్ సీజనల్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ముందే అవన్నీ మనకు కావాల్సినట్టు హ్యాండీగా పెట్టుకుంటే, మనం హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా వరకు ఉపయోగపడుతుందనమాట. అండ్ ఈ మధ్య చాలా మటుకు చూస్తున్నాం, నెబులైజేషన్స్ కానీ, ఇన్హేలర్స్ కానీ తీసుకుంటే దానికి ఎడిక్ట్ అయిపోతామా అని చెప్పి కొంతమంది తీసుకోకుండా ఉండటం అట్లా చేస్తున్నారండి. నెబులైజర్స్ మూలాన, ఇన్హేలర్స్ మూలాన మన బాడీకి చాలా చిన్న అమౌంట్‌లో డ్రగ్ ఎళ్తుంది. ఆ డ్రగ్ ఎళ్ళింది కూడా డైరెక్ట్‌గా మనకి ముక్కుల్లోకి, లంగ్స్‌లోకే ఎళ్తుంది కానీ బ్లడ్ స్ట్రీమ్‌లోకి ఎక్కువ కలవదు. సో, దీని మూలాన మనం దీనికి అడిక్ట్ అవుతాము అనే కంగారేం మనకు అవసరం లేదు. అండ్ మనకి చాలామంది ఏంటంటే, మనకి ఏ సీజన్‌లో గుర్తించగలిగితే, చాలామందికి, కొంతమందికి రెయినీ సీజన్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లేకపోతే చలికాలంలో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మనం ఆ టైమ్స్‌లో చూసుకొని వెంటనే కొంచెం ముందు డాక్టర్ దగ్గరికెళ్ళి, వాటికి తగిన మెడికేషన్ తీసుకొని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది. చిన్న పిల్లల్లో కూడా పేరెంట్స్‌కున్న వాళ్ళకి చాలామందికి జెనెటిక్‌గా కూడా కొంతమందికి పిల్లలకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పోజర్ ఏమన్నా ఉంది, ఏవైనా యాక్టివ్ ఎక్సర్‌సైజెస్ ముందు మనకి దగ్గొస్తుంది, ఆయాసం వస్తుంది అనుకుంటే ఒక ఇన్హేలర్ తీసుకోవటం, పక్కన పెట్టుకోవటం, పిల్లలకు కూడా అవి ఎట్లా యూజ్ చేసుకోవాలో చెప్పుకొని, దానికి తగ్గ నెసెసరీ ప్రికాషన్స్ తీసుకుంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. పిల్లల్లో వచ్చినా కూడా అయి మేజర్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఏమీ కాదండి. ఎ ఎ కోల్డ్ అనేది చాలా క్యాజువల్ లాగా ఎట్లా తీసుకుంటామో, మన ఎండ్ ఆఫ్ ద డే మనం ఆస్మా అనేది కూడా అట్లానే చాలా క్యాజువల్‌గా తీసుకొని దానికి నెసెసరీ మెడికేషన్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొంతమంది ఆస్మాటిక్ పేషెంట్స్‌లో మనం వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటాము. వ్యాక్సిన్స్ కావాల్సినయి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం, ఆర్ కొద్దిగా పెద్ద ఏజ్ వాళ్ళకి నిమోనియా వ్యాక్సిన్స్ అట్లా తీసుకొని, దానికి తగ్గట్టు ముందే ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకుంటే గనుక దానికి తగ్గట్టు మనం చాలా మటుకు అవాయిడ్ చేయగలం అనమాట.